అంటే నా కష్టిధ్యాయతో జీవా అంటే దీన్ని అజాతవాదం ఇది. దీన్ని ఒప్పుకోవడం చాలా కష్టమైన పని. చాలా విచారణ ఉండవాల. అందరికీ అర్థమయ్యేది కాదు. మాండుక్యం ఎవరు చెప్పరు అసలు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే యోగ్యత కష్టం. మరి ఇంతమంది మనుషులకి కనిపిస్తున్నారే, క్వశ్చన్ వస్తుంది కదా, ఎవడైనా ఒక జీవుడు ఉండను లేదు, పుట్టను లేదు, పోను లేదు అంటే దీని అర్థాన్ని ఎట్లా చేసుకోవాలా? ఇంత జనం ఉన్నారు కదా, వీళ్ళెవరు పుట్టనులే, ఉండనులే, పోనులే అంటే మరి కనిపిస్తున్నారే. ఈ కనిపించడానికి ఏ జ్ఞానస్వరూపం లోపల పరమాత్మ ఉండి ఆ జ్ఞానస్వరూపం యొక్క ఆధారంతో ఉన్నట్టు కనిపిస్తుందే కానీ ఈ దేహము కొంతకాలం ఉంటుంది, కొంతకాలానికి దేహము శాశ్వతంగా ఉండేది కాదు. కాబట్టి కొంతకాలం కనిపిస్తుంది, కొంతకాలానికి కనిపించకుండా పోతుంది. కానీ ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ ఉన్నాడే, వాడు పోయేవాడు కాదు, వచ్చేవాడు కాదు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు. చెప్పుకుంటాం కదా, పరమాత్మలో శరీరం వస్తుంది. అంతటా పరమాత్మ అనేవాడు నిరాకారంగా సర్వవ్యాపకంగా ఈ ఆకాశం ఎట్లా వ్యాపించి ఉందో ఆ విధంగానే చిదాకాశ స్వరూపమైన పరమాత్మ కూడా సర్వవ్యాపకంగా వ్యాపించి ఉంటే ఆ పరమాత్మలోకి శరీరం వచ్చింది. ఈ శరీరం వచ్చింది కాబట్టి చైతన్యంలోకి ఇది కొంతకాలం అని మాట్లాడుతూ చేస్తూ అన్ని చేస్తున్నట్టు కనబడింది, కొంతకాలానికి లేకుండా పోయింది. కాబట్టి ఇది వాస్తవమైంది కాదు. ఇందులో ఉండేటువంటి ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉన్నాడో వాడు మాత్రమే వాస్తవమైనటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మ. కాబట్టి ఇది కొంతకాలం నుండి కొనపడకుండా పోతుంది. కాబట్టి ఇది ఉన్న దాంట్లోకి లెక్కలేదు పొమ్మన్నాడు. చెప్తారు కదా, మధ్యలో కనిపిస్తుంది, ముందు వచ్చింది. ఏదైతే మొదలు లేక లాస్ట్లో లేక మధ్యలో కనిపిస్తుందే అది వాస్తవమైంది కాదు. అది ఉన్నట్టు కనిపిస్తుందే కానీ వాస్తవమైంది కాదు అని వచ్చింది. ఎందుకంటే ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ మాత్రము ఎప్పటికీ ఉంటుంది. తెలుసుకునే జ్ఞానస్వరూపమైన పరమాత్మ అది ఎప్పటికీ ఉంటుంది. జరిగిపోయిన కాలంలో పరమాత్మ ఉంది, జరుగుతుండే కాలంలో పరమాత్మ ఉంది, ఇది అయిపోయిన తర్వాత కూడా పరమాత్మ ఉంటుంది. కాబట్టి 3 కాలాల్లో ఏది ఉంటుందో అది వాస్తవమైంది. ఏది మొదలు లేక కొన లేక మధ్యలో కనిపిస్తుంది అది వాస్తవమైంది కాదు. కాబట్టి ఏం చెప్పింది? నకశ్చిజ్జాయతే జీవ సంభవోస్య న విద్యతే. ఏ జీవుడు ఉండను లేదు, పుట్టను లేదు, పోను లేదు అనేసినాడు. అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? ఇంతమంది మనుషులు పుడుతున్నారు, పశువులు వారి ఎన్నో జీవరాశులన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇవేవి పుట్టనులే, ఉండనులే, పోనులే అంటే వీటి అర్థం ఏమి అంటే ఇవి మధ్యలో మాత్రం కనిపించేటివి. మొదలు లేదు, లాస్ట్లో అంతములో ఉండవు, మధ్యలో మాత్రం కనిపిస్తాయి. కాబట్టి మధ్యలో కనిపించేటువంటివి ఎప్పుడు కూడా వాస్తవమైన అడవి కాదు. కాబట్టి అసలు జీవుడు పుట్టనే లేదు, ఉన్నదంతా కూడా పరమాత్మ స్వరూపమే అని తీర్మానం చేస్తాడు ఈ అజాతవాదంలో మాండవ్యుడు. యోగ వాసిష్టం యొక్క గౌడపాదుని యొక్క మూల సిద్ధాంతము అజాతవాదమై ఉన్నది. లేదా అజాతవాదం అంటే జాతము అంటే పుట్టడం, అజాతము అంటే పుట్టనే లేదు, ఉన్నదంతా బ్రహ్మమే ఉంది. ఆ బ్రహ్మంలో కొంతసేపు ఈ శరీరం కనిపించింది, కొంతసేపటికి లేకుండా పోయింది. కాబట్టి ఈ శరీరం కాదు, ఆ ఉన్న పరమాత్మే శాశ్వతమై ఎప్పటికీ ఉండే ఆ పరమాత్మ వాస్తవమైంది. ఆ బ్రహ్మం ఎప్పుడు ఉండేటువంటి వాడు. ఈ దేహాలు వస్తూ ఉంటాయి, కొంతకాలం ఉంటాయి, కొంతకాలానికి కనపడకుండా పోతాయి. కాబట్టి వీటికి వాస్తవమైన ఉనికి లేదు.
వాస్తవం కాదు అని కొట్టేస్తుంది అజాతవాదం. ఈ అధ్యాయంలోని ఈ తుది శ్లోకము గౌడపాదుని మతమును రంగరించి చేసిన బహు ప్రయోజన రస గుళిక వలె ఉన్నది. ఇది అర్థం చేసుకోవాలంటే కష్టము. ఈ అధ్యాయానికంతా కూడా ఒక రసగుళిక మాదిరి ఉంది ఈ శ్లోకము అంటారు. అంటే ఏమిటి నరస్థిత్యైత జీవ సంభవస్యన విద్యతే అంటే ఎప్పుడు ఏ జీవుడు పుట్టను లేదు, ఉండను లేదు, పోను లేదు, ఉన్నదంతా పరమాత్మే అని తీర్మానం. మొట్టమొదట కూడా ఈ అజాతవాదానికి ఏమి ఏ జీవుడు రాను లేదు, పోను లేదు, సాధన లేదు అంటే అది వస్తుంది కదా. మొట్టమొదట సాధన లేదు, సాధించేవాడు లేదు, ఏది లేదు, ఉన్నదంతా పరమాత్మే. ఇది అజాతవాదం. ఇది జాతము అంటే వట్టి భ్రమ, అజాతము అంటే ఆ పరమ సత్య తత్వం. అది అజాతము అంటే జాతము అంటే పుట్టింది అంటుండగానే పుట్టిన వస్తువు ఎప్పుడు కూడా పోతుంది, ఎప్పటికీ ఉండదు. ఏ పుట్టుంటుందో వస్తువు, పుట్టిన వస్తువు ఎప్పుడైనా పోతుంది. కాబట్టి ఈ వస్తువు పుట్టడము, ఉండడం, పోవడము అనేది ఇది వాస్తవం కాదు. ఉన్నదంతా కూడా కేవలము సర్వవ్యాపకంగా బ్రహ్మస్వరూపమే ఉంది అని ఈ అజాతవాదాన్ని సృష్టి చేస్తాడు ఈ గౌడపాదుడు. కావున ద్వైత ప్రపంచమును చూచి దానికి ఒక కారణమును అన్వేషించువాడు ఆకాశంలో పక్షుల పదచిహ్నములను అన్వేషించున్నట్టు వాడే అవుతున్నాడు. ఆ విధంగా ఈ ప్రపంచాన్నంతా నామరూపాలు చూసి ఈ ప్రపంచం ఉందని తీర్మానం చేస్తాము అని ఎవడన్నా అనుకున్నాడంటే, ఆకాశంలో పక్షి పోతుంటే ఆ ఆకాశంలో ఆ పక్షి పాద చిహ్నాలు అంటే వాటిని చూస్తాను అనుకునేవాడు ఎంత తెలివి తక్కువ వాడు. ఆకాశంలో ఆ పక్షి పోతూ ఉందే కానీ దాని పాద చిహ్నాలు ఎక్కడ పడతాయి? భూమి మీద అంటే నేల కాబట్టి ఒకవేళ పాద చిహ్నం పడవచ్చు. ఆకాశంలో తిరుగుతున్న పక్షికి పాద చిహ్నాలు ఎక్కడొస్తాయి? దాన్ని తెలుసుకోవాలనుకున్నవాడు ఎంత అజ్ఞానం, అంత అజ్ఞాని. ఈ శరీరాలు కూడా ఉన్నాయి, పుట్టినాయి, ఉన్నారు అనుకునేవాడు కూడా ఇవి కూడా కొంతకాలం కనిపిస్తాయి, కొంతకాలానికి కనిపించకుండా పోతూ ఉంటాయి. ఇది పెద్దవాళ్ళంతా ఎంతమంది ఉండినారు లేరా? అప్పుడు ఉండినారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, వాళ్ళతో కలిసిమెలిసి ఉండినా. ఇప్పుడు ఉన్నారా? లేదు. ఎందుకు? మధ్యలో వచ్చింది శరీరం, మధ్యలో పోయింది. కాబట్టి శరీరం వాస్తవమైంది కాదు. ఇందులో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఏదో అది ఎప్పటికీ ఉండేటువంటిది. కాబట్టి అది వాస్తవమైంది అని చెప్తుంది శాస్త్రం. అలాత శాంతి ప్రకారం జ్ఞానేనాకాశకల్పేన ధర్మాన్యోగగణోపమాన్ జ్ఞేయా భిన్నేన సంబుద్ధస్తం వందే విపదాంబరం. జ్ఞేయా భిన్నమై ఆకాశ సదృశమైన అనంత జ్ఞానము ద్వారా ఆకాశముతో సమానమైన వివిధ మానవ తత్వములను ఎవడైతే తెలుసుకొంచున్నాడో అట్టి నరశ్రేష్ఠునకు నేను నమస్కారం చేయుచున్నాను. ఆ మాదిరి అనుకున్నవాడు ఎవడైతే వాస్తవం కాదు ఇది. ఈ ఆకాశంలో పక్షులు తిరిగినట్టు, ఉన్నట్టు, పోయినట్టు అన్నీ కనిపిస్తుంటాయి. వాస్తవం కాదు అంటే అవి ఎప్పటికీ ఉండవు. ఆ విధంగా ఈ శరీరాలు కూడా ప్రపంచం అంతా శరీరాలు వస్తూ ఉన్నాయి, కొంతకాలం ఉంటూ ఉన్నాయి, కొంతకాలానికి పోతూ ఉన్నాయి. ఈ శరీరాలు వాస్తవం కాదు అని ఎవడైతే ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాడో వాడు నాకు వందనీయుడు అంటాడు. ఇట్టి ప్రార్థనా శ్లోకంతో శ్రీ గౌడపాదుడు తన కారికల యొక్క కడపటి అధ్యాయం ప్రారంభించుచున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు కడపటి
తర్వాత కడపటి ఇది అధ్యాయం కాబట్టి ఈ ప్రార్థనా శ్లోకంతో మొదలుపెట్టి చెప్తున్నాడు ఈ జ్ఞానాన్ని. జీవాత్మ పరమాత్మల ఐక్యతా జ్ఞానమును తెలుసుకొనిన వాడై నరశ్రేష్ఠుడైన తన గురువునకు తన వందనములను అతడు అర్పించుచున్నాడు. ఆ జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడి ఈ శరీరం ఉండినా పోయినా ఇది వాస్తవం కాదు. ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మ ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానమే వాస్తవమైందని తెలుసుకున్నటువంటి మనుషుల్లో శ్రేష్ఠుడైన వాడికి నమస్కరిస్తున్నాను అంటున్నాడు. విపదాం వరం అంటే మానవ శ్రేష్ఠుడు అని చెప్తారు. శ్రీ గౌడపాదుడు బద్రీనాథ లోయలలో చాలా కాలం వేదాంత సత్యముకు ఆత్మతత్వముపై అనేక సంవత్సరములు ధ్యానం చేసినారు. బద్రీనాథ్ అంటే కాశీ దగ్గర ఎక్కడో కేదారు బద్రీనాథ్ హిమాలయాలు. హిమాలయాలు అక్కడ ఉండినాట ఈ గౌడపాదు. అక్కడ ఉండి ఈ పరమాత్మ తత్వాన్ని అంతా కూడా వాస్తవమైన విషయాన్ని అర్థం చేసుకొని ఆ విషయాన్ని అంతా రాసినాడు. మన శాస్త్రాలు మన శంకరాచార్యులు అందరూ రాస్తూ ఉంటాడు. దానికి ఎంతవరకు రాస్తారు అంటే కొంతవరకు మనకు మన శరీరంలో మనసు బుద్ధి ఇంద్రియాలు వాటిని తెలుసుకునే జ్ఞానం ఇవన్నీ విచారణపూర్వకంగా తెలిపేంత వరకు రాస్తారు. కానీ గౌడపాదుడు ఏం చేసినాడు అంటే మొట్టమొదట్లోనే ప్రపంచం ఉండను లేదు, పుట్టను లేదు, పోను లేదు, ఉన్నదంతా పరమాత్మ స్వరూపమే అని ఒక సిద్ధాంతాన్ని చేసినాడు. దాన్ని బట్టి విచారణ అంతా తీసుకొచ్చినాడు గౌడపాదుడు. అజాతవాదము అంటే గౌడపాదుడు ఒక్కడే అజాతవాదాన్ని నిర్ణయం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి వాడు. అంత ఆ బదరీ నారాయణుని అనుగ్రహం చేత అట్టి అంతఃప్రేరితమైన ఆత్మజ్ఞానము అతనికి అలవడినది. జ్ఞానస్వరూప బదరీనారాయణ స్వామి అనుగ్రహం చేత లోపల తనకు తానే పుట్టుకొచ్చింది ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానం. ఎవరికి? ఆ బదరీనాథులో ఉండేటువంటి నారాయణ గౌడపాదు. ఆ గౌడపాదునికి ఆ నారాయణుని అనుగ్రహంతో ఆ జ్ఞాన స్వరూపము వాస్తవం ఏదైంది ఆయనకే తెలియడానికి మొదలుపెట్టింది. అట్లా తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని మళ్ళా ఈ విధంగా ఈ రూపంగా రాసినారు. వేదాంత మతమును క్రమబద్ధముగా వివరించుటలో గౌడపాదుడే ప్రథముడు. వాస్తవమైనటువంటి విషయాన్ని ఏదోదో చెప్పుకుంటూ పోతారు. మనమంతా ఆ పరమాత్మ వైపు వెళ్ళడానికి మంచి చేసుకోవడానికి ఎన్ని రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ గౌడపాదునిది మాత్రము అజాతవాదం. అసలు ఏది పుట్టను లే, ఉండను లే, పోను లే, ఉన్నదంతా పరమాత్మ స్వరూపమే అయినటువంటి ఈ అజాతవాదాన్ని గౌడపాదుడు ఒక్కడే బయటికి తెచ్చినాడు. ఆయనకు నారాయణని అనుగ్రహం కలిగి ఆ పరమాత్మ స్థితి ఆ విధంగా తెలియబడింది. ఆయన అనుభవంలో ఆ తెలియబడిన దాన్ని బయటికి తెచ్చి రాసినాడు గౌడపాదుడు. గురు సాంప్రదాయం ప్రకారము చూచిన శ్రీ గౌడపాదుడు శ్రీ శంకరులకు వేదాంత పితామహుడు అని చెప్పవచ్చు. శంకరులకు వేదాంత పితామహుడు. శంకరునికి పితామహుడు తాత వంటి వాడ. శంకరాచార్యులకు తాత వంటి వాడి గౌడపాదుడు. నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్రం పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం మదాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మదాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం త్రోటకం వార్తికకారం అజ్ఞాన అస్మద్గురు సతతం మాతతోస్వం.
ఆ విధంగా గురు పరంపర అంతా ఆ విధంగా వచ్చింది. ఒక గురువు నారాయణుడు, ముందు నారాయణుడు, మన నారాయణుడే పద్మభవం. బోధ చేసినాడు. ఎవరి గౌడపాదునికి గురువు లేదు. గౌడపాదుని నారాయణుడు పద్మభవం బ్రహ్మదేవుడికి, పద్మభూం వశిష్టం. పద్మభవం అంటే బ్రహ్మకు ఉపదేశం చేస్తారు నారాయణ మహావిష్ణువు. ఆయన ఏం చేస్తారు, వశిష్ఠుడికి ఇస్తారు. బ్రహ్మ కొడుకే కదా వశిష్ఠుడు. వశిష్ఠుడు తన కుమారుడు శక్తించ తత్పుత్రం పరాశరం. పరాశరుడు తర్వాత పరాశరుడు తన పుత్రుడు వ్యాసుడు సుఖం. ఇక్కడి వరకు కొంచెం మహర్షి వరకు అంత పుత్రుల వరకు వస్తున్నారు. తర్వాత గౌడపాదుడు మహాంతం గోవిందపాదు. శంకరాచార్యులు ఇక్కడి నుంచి మఠా శిష్యులు వస్తారు. యోగీంద్ర మదాస్య శిష్యం శ్రీ శంకరాచార్య. మదాస్య పద్మపాదం హస్తామలకం రోటకం అట్లా శిష్య పరంపర. శ్రీ శంకరాచార్యుల వారి శిష్యుల యొక్క పరంపరలోనిది అవు ఆచార్య పరంపర ఈ శ్లోకంలో కలదు. ఈ గురువంశము శ్రీ మహావిష్ణువుతో ప్రారంభించి పారంపర్య క్రమంగా ఆ తత్వజ్ఞానము మనకు అందచేయుచుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞాన స్వరూపం? ఎవరైనా ఎంత అంటే నారాయణుని దగ్గర నుంచి వచ్చింది. ఆ నారాయణుని దగ్గర నుంచి ఒకరికొకరు చెప్పుకుంటూ శిష్య పరంపరగా వచ్చి ఇప్పుడు గౌడపాదుడు చెప్తున్నాడు. అస్పర్శయోగో వై నామ సర్వతత్వసుఖో హితః అవివాదో విరుద్ధశ్చ విసితస్తం నమామ్యహం. వివాదము విరోధము లేక సర్వభూతహితమై శాస్త్రముల చేత బోధింపబడిన ఈ అస్పర్శ యోగమునకు నేను నమస్కరించాను. ఆ యోగానికే నమస్కారము అంటున్నాడు. స్పర్శ యోగము ఇది దేన్ని అంటదు ఉంది. జ్ఞానస్వరూపము అనేది సర్వవ్యాపకంగా సత్తాస్వరూపంగా ఉంది, అంతేగాని దేన్ని అంటుకునేది కాదు. అటువంటిది ఈ పరమాత్మ తత్వము అని ఈ గురు పరంపరగా మనకు ఒక్కొక్కరు ఎవరికి వాళ్ళు గురువు చెప్పిందంతా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు గౌడపాదుడు మనకు చెప్తున్నాడు ఆ పరమాత్మ తత్వాన్ని. ఆ పరమ జ్ఞాన దేవునకు నమస్కరించిన పిమ్మట జ్ఞానదేవునికి నమస్కరించిన తర్వాత జ్ఞానస్వరూపం తెలిపినాడు కదా, ఆ జ్ఞానానికి నమస్కారం పెట్టిన తర్వాత శ్రీ గౌడపాదుడు ఆత్మతత్వమును చేరుటకు తనకు సహాయపడిన ఆ యోగమునకే నమస్కరించారు. ఆ బ్రహ్మస్వరూపాన్ని తనకు తెలియజేసిన తనలో ఉండేటువంటి జ్ఞానస్వరూపానికే నమస్కారం చేసినాడు గౌడపాదుడు. ఆత్మజ్ఞానము పొందిన పిమ్మట ఒకడు తానే ఆత్మగా అవుతున్నాడు అన్నది పరమాచార్యుల చేత ఆమోదింపబడిన శాస్త్ర ప్రతిపాదన అయి ఉన్నది. ఎవరు ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటున్నాడో, తెలుసుకుంటే ఏదో అన్ని విషయాలు తెలుసుకున్నట్టు తెలియబడింది కాదు. ఎప్పుడు ఆ పరమాత్మ తత్వం తెలియబడిందో అది తన స్వరూపంగా తెలియబడుతుంది. మనకు ఇంతసేపు చెప్పొచ్చింది ఏమిటంటే మనకు తెలియబడేటివి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, దేహము, ఇంద్రియాలు ఇవన్నీ శరీరానికి ఉండేటివన్నీ తెలియబడుతున్నాయి. దీంట్లో ఇన్నిటిని ప్రకాశింపజేసే జ్ఞానం ఒకటి ఉంది కదా, ఆ జ్ఞానం మాత్రము దేని చేత తెలియబడకుండా ప్రకాశిస్తూ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపం. అది కేవలము ఈ తత్వజ్ఞానము చేతనే ఈ పరమాత్మ తత్వాన్ని ఎవడైతే బాగా విచారణ చేసుకుంటూ అన్నీ విడుస్తూ శుద్ధ బ్రహ్మమై నిలుస్తాడో వాడికి మాత్రమే తెలియబడేటువంటిది ఈ బ్రహ్మ
బ్రహ్మస్వరూపం. అటువంటిది ఈ జ్ఞానస్వరూపము అని చెప్తున్నా.